హాయ్ అండి. ఉదయాన్నే పెట్టవలసిన వీడియో నేను ఇప్పుడు పెడుతున్నాను. ఇది అల్లం పచ్చడి మా దోరపూడి అత్త నేర్పింది. ఇది ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుందండి. నేను ఇప్పటివరకు చేసిన ప్రాసెస్ మీకు పెడుతున్నాను. అల్లం ముక్కలు కొన్ని రోజులు అప్పుడే ఒక 20-25 రోజుల నుంచి ఎండబెడుతున్నాను. గట్టిగా అయిపోవాలి. చిన్న ముక్కలు తరిగి ఎండబెట్టాలి. అలాగని తురుము ఎండబెట్టకూడదు. చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఎండబెట్టాలి. అది ఎండిపోయాక మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి. తర్వాత నేను చూపెడుతున్నవన్నీ ఒక పావు కేజీ ముక్కలు తీసుకున్నామంటే అర కేజీ చింతపండు, అర కేజీ చింతపండు, ముప్పావు కేజీ బెల్లం అన్నీ వేసి తురిమి ముద్ద చేసి ఎండబెట్టాలండి. ఇప్పటివరకు ప్రాసెస్ అదే చేశాను. తర్వాత ప్రాసెస్ చూపెడతాను. అలా బయటికి వెళ్ళానండి. వెళ్ళే దారిలో కన్నమ్మ గుడికి వెళ్ళి దండం పెట్టుకున్నాను. ఆ సీనరీ కనిపిస్తే వీడియో తీసాను. వెళ్ళే దారిలో చాలా ప్రశాంతంగా ఉందండి కన్నమ్మ గుడి. బయటకు వచ్చి కొద్దిగా ఎదరకు వచ్చేటప్పటికి శివుడి పాటలు పెట్టుకొని మజ్జిగ ఇస్తున్నారు. మజ్జిగ తీసుకొని తాగాను. ఈయన ఇస్తున్నారండి మజ్జిగ. చాలా ప్రశాంతంగా ఇస్తున్నారు. ఆయన అసలు ఎవరితో మాట్లాడట్లేదు. ఆయన పని ఏదో ఆయన చేసుకుంటున్నారు. చాలా నచ్చింది నాకు. అలాగే ఐఎల్టీడీ దగ్గర ఉన్న చర్చిలోని ఏదో పెళ్లి జరుగుతుందంటే ఒక్కసారి వెళ్ళి చిన్న కంటెంట్ తీసాను. లైక్, షేర్.